గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు ద హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ సెషన్. ఈరోజు మనము హిందూ న్యూస్ పేపర్లోంచి ఒక ఆర్టికల్ తీసుకుని అందులోని ప్రతి సెంటెన్స్, అందులో ఉన్న వర్డ్స్, వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్ లాంటివి అర్థం చేసుకుంటూ చదివే ఈ ఆర్టికల్ ఈరోజు ఏంటంటే సిబిఐ బుక్స్ అఫీషియల్స్ అండ్ అదర్స్. సిబిఐ అఫీషియల్స్ని మరియు కొంతమంది అదర్స్ని బుక్ చేసిందంటే కేసులో ఇరికించింది ఓవర్ యాక్టర్ విశాల్స్ గ్రాఫ్ట్ అలిగేషన్స్ అగెన్స్ట్ సిబిఎఫ్సి. విశాల్ ఒక అలిగేషన్ చేస్తున్నారు, ఇంతకుముందే ఆరోపణ చేశారు. ఎవరి మీద అంటే సిబిఎఫ్సి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మీద చేసినటువంటి ఆరోపణల మీద సిబిఐ వాళ్ళు ముగ్గురు అఫీషియల్స్ మీద, ఒక ముగ్గురు అదర్ ప్రైవేట్ వ్యక్తుల మీద కేసు బుక్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్లో ఉన్నాయి. మనం చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, కేంద్ర నేర పరిశోధక సంస్థ, కండక్టెడ్ అంటే నిర్వహించింది. ఇక్కడ బర్బు సెకండ్ ఫామ్ రాశారు కాబట్టి పని ఆల్రెడీ అయిపోయింది. నిర్వహించింది. సెర్చెస్ అంటే ఆఫీసుల మీద రైట్ చేసి ఆఫీస్ ఫైల్స్ అవి వెతికి పట్టుకోవడానికి సెర్చెస్ అంటాం. ఆఫ్టర్ రిజిస్టరింగ్ ఏ కరప్షన్ కేస్ అంటే అవినీతి కేసు రిజిస్టర్ అయిన తర్వాత, మనం ఎప్పుడైనా ఒక సబార్డినేట్ క్లాజ్ ఆఫ్టర్ రిజిస్టరింగ్ ఏ కరప్షన్ కేస్ అని ఆఫ్టర్ తర్వాత వర్బింగ్ ఫామ్ రాసుకుంటే ఆ పని చేసిన తర్వాత అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఈ కరప్షన్ కేసు ఎవరి మీద రిజిస్టర్ చేశారో చూద్దాం. అగెనెస్ట్, ఇప్పుడు తెలుగులో మనము వాళ్ళ మీద కేసు పెట్టారు అంటాం. మీద అనడానికి ఇంగ్లీష్లో ఆన్ అనే ప్రిపోజిషన్ సెట్ అవుతుంది, కానీ కేసు పెట్టినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఎవరి మీద అయినా ఆరోపణలు కానీ కేసు కానీ పెట్టడం జరిగింది అగెనెస్ట్ అనే ప్రిపోజిషనే రాయవలసి ఉంటుంది. 3 ప్రైవేట్ పర్సన్స్, ఎవరి మీద ఇది? ముగ్గురు ప్రైవేట్ పర్సన్స్ మరియు అన్నోన్ అఫీషియల్స్ అంటే ఇంకా పేర్లు బయటికి రాలేదు, అలాంటి వాళ్ళని అన్నోన్, తెలియనటువంటి ఆఫీసర్స్. ఎక్కడ? ఆఫ్ ముంబై కేంద్రంగా కలిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది హిందీ సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ పేరు అది సిబిఎఫ్సి అంటాం. ది డెవలప్మెంట్ అంటే ఇక్కడ అభివృద్ధి అని కాదు, ఈ సిబిఐ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం అనేటటువంటి ఆ ప్రక్రియని ఇక్కడ డెవలప్మెంట్ కింద మనం రాసుకున్నాం. కమ్స్ ఆఫ్టర్ తమిళ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ విశాల్ హ్యాడ్ అలీజ్డ్ దట్. ఇది ఎప్పుడు అంటే కొన్ని రోజుల తర్వాత. ఆఫ్టర్ తమిళ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ విశాల్, తమిళ యాక్టరు మరియు నిర్మాత అయినటువంటి విశాల్ హ్యాడ్ అల్లీజ్డ్ అంటే ఆరోపణలు చేసిన తర్వాత ఏమని ఆరోపించాడు, మళ్ళీ దట్ పెట్టేసి పక్కన ఇంకొక సబార్డినేట్ క్లాజ్ రాయడం జరిగింది. ఇన్ ముంబైలో హీ పెయిడ్ అబౌట్ 6.5 lakh, 6.5 లక్షలు చెల్లించానని. హీ పెయిడ్ ఇక్కడ పాస్ట్ సింపుల్ నీట్గా ఉంది. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అనేటువంటి 3 words, నో ప్రాబ్లం. ఫర్ ద స్క్రీనింగ్ అండ్ సర్టిఫికేషన్, 2 పనులు చేయాలి. ఆ సినిమాని చూడాలి వాళ్ళు, దానికి వాళ్ళు ఒక సర్టిఫికేషన్ రిలీజ్ చేయాలి. దేనికి ఆ సర్టిఫికేషను? ఆఫ్ ద హిందీ వెర్షన్ ఆఫ్ హిజ్ ఫిలిం మార్క్ యాంటోనీ, అతను తమిళంలో తీసుకున్నటువంటి మార్క్ యాంటోనీ అనేటువంటి సినిమాని హిందీలోకి డబ్ చేశారు. ఆ హిందీ వెర్షన్కి మరలా వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కోసం అక్కడికి వెళ్తే వాళ్ళు 6.5 lakhs డిమాండ్ చేశారు. అతను పే చేశాడు. ఇది ఈ పేరా యొక్క సారాంశం. దోస్ నేమ్డ్ యాజ్ అక్యూజ్డ్, నేరస్తులుగా పేరు పెట్టబడిన వారు, నేరస్తులుగా గుర్తింపబడిన వాళ్ళు. దేంట్లో? ఇన్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్లో నేరస్తులుగా గుర్తింపబడిన వారు ఆర్, ఎవరా వాళ్ళు? మెర్లిన్ మెనేగా, జీజా రామ్దాస్ అండ్ రాజన్ ఎం అనేటువంటి ఈ ముగ్గురు ప్రైవేట్ పర్సన్స్. గవర్నమెంట్ నేమ్స్ ఇంకా బయటికి రాలేదు. అకార్డింగ్ టు ద సిబిఐ చెప్పిన దాని ప్రకారము
ఎప్పుడైనా సరే మనం అకార్డింగ్ టు అని వచ్చిందంటే నెక్స్ట్ దాని ప్రక్కన రాయబడినటువంటి వర్డ్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినట్లుగా భావించాలి. అకార్డింగ్ టు ద సిబిఐ ఇన్ సెప్టెంబర్, ఈ క్రైమ్ సెప్టెంబర్లో జరిగింది. వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్స్, మీకు ఎప్పుడైనా చూడండి వన్ ఆఫ్ అని ఎక్కడైనా సెంటెన్స్లో వచ్చిందనంటే నెక్స్ట్ దాన్ని ఫాలో అయ్యేటటువంటి నౌన్స్ డెఫినెట్గా ప్లూరల్ వర్డ్ అయి ఉండాలి. పర్సన్స్. కాన్స్పైర్డ్ అంటే కుట్ర పన్నారు. ఏం చేయడానికంటే విత్ ద అదర్స్, ముగ్గురితో కలిసి, మిగతా వాళ్ళు మొత్తం ముగ్గురు కదా, ఇందులో ఒకడు మిగతా ఇద్దరితో కలిసి ముగ్గురు కలిసి కుట్ర పన్నారు. ఏం చేయడం కోసం? టు గెట్ 7 lakh, 7 లక్షలు కొట్టేయడానికి. ఏం చేసి? ఇన్ బ్రైబ్ ఫర్ అరేంజింగ్ ఏ సెన్సార్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద సిబిఐ ఫర్ ఏ మూవీ డబ్డ్ ఇన్ హిందీ. హిందీలో డబ్ చేయబడినటువంటి సినిమాకి సిబిఎఫ్సి నుండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేటువంటి సంస్థ నుండి సెన్సార్ సర్టిఫికేట్ వీళ్ళకి అరేంజ్ చేయడం కోసము. బ్రైబ్ అంటే లంచం, కరప్షన్ అంటే అవినీతి, బ్రైబ్ అంటే లంచం. 7 లక్షల లంచాన్ని పొందడం కోసం కుట్ర పన్నారు ఆ ముగ్గురు. అంటే వీళ్ళకి కొంచెం ఆ సర్టిఫికేషన్ బోర్డులో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించి మేనేజ్ చేయడం కోసం వీళ్ళు ఈ ముగ్గురు కలిసి కుట్ర పన్నారు. ఇది ఈ పారా యొక్క సారాంశం. ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ది సెట్ కాన్స్పిరసీ, చెప్పినటువంటి ఇప్పుడు దాకా చర్చించుకున్నటువంటి కుట్రలో భాగంగా ఇంకా ముందుకెళ్తూ, షీ ఇనిషియల్ అంటే ప్రారంభంలో, డిమాండెడ్ కోరింది, ఏ బ్రైబ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే తరఫున, లంచం కోరింది. ఎవరి తరఫున? ది సిబిఎఫ్సి ముంబై అఫీషియల్స్. సిబిఎఫ్సి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముంబైకి సంబంధించిన ఆఫీసర్స్ తరఫున ఆమె లంచం డిమాండ్ చేసింది. ఫ్రమ్ ద కంప్లైనెంట్ అంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ నుండి. ఎవరు ఫిర్యాదు చేశారు? మనకి విశాల్ కదా, విశాల్ నుండి ఆమె లంచం డిమాండ్ చేసింది. ఎవరి కోసం? ముంబై అఫీషియల్స్ కోసం. అండ్ మరియు ఫాలోయింగ్ నెగోషియేషన్స్ యాక్సెప్టెడ్ 6.54 lakh త్రూ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ 2 other accused. సో ముందు ఆమె డిమాండ్ చేసింది, ఆ తర్వాత అండ్ ద ఫాలోయింగ్ నెగోషియేషన్స్, ఇంకా ఆ తర్వాత జరిగినటువంటి చర్చల్లో యాక్సెప్టెడ్, ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో విశాల్ యాక్సెప్టెడ్ 6.54 lakh, 6.5 లక్షలు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశాడు. ఎలా? త్రూ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ 2 other accused. మన దగ్గర మొత్తం ముగ్గురు ఉన్నారు నేరస్తులు, అందులో ఈమె మాత్రం డీల్ చేస్తుంది. ఆ అమౌంట్ని మిగిలిన ఇద్దరి అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి ఆ ఒప్పందానికి ఆయన అంగీకరించాడు. దేర్ ఆఫ్టర్, ఆ తర్వాత ఆన్ సెప్టెంబర్ 26వ తేదీన ద రిక్వైర్డ్ సర్టిఫికేట్ వాస్ అల్లీజెడ్లీ ఇష్యూడ్ బై ద సిబిఎఫ్సి. అక్కడ ఆ ఒప్పందం జరిగిన తర్వాత, ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సెప్టెంబర్ 26వ తేదీన ఆయనకి ఆరోపింపబడినట్లుగా సిబిఎఫ్సి నుంచి సర్టిఫికేట్ అందింది. ఇట్ వాజ్ ఆల్సో అల్లీజ్డ్ దట్, ఇంకా ఏమి ఆరోపించబడుతుందంటే, ఇన్ అడిషన్ టు ద సెడ్ అమౌంట్, ఆ చెప్పిన అమౌంట్తో పాటు ది అక్యూజ్డ్ obtained 20,000 in her bank account from the account of private company. ఆమె ఇంకా ఆ 6,54,000 కాకుండా ఇన్ అడిషన్ టు, అదనంగా ఇంకొక 20,000 తీసుకుంది. ఆప్టైన్ అంటే పొందింది 20,000, అది వాళ్ళిద్దరి అకౌంట్ కాకుండా ఈమె అకౌంట్, హర్ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ ద అకౌంట్ ఆఫ్ ఏ ప్రైవేట్ కంపెనీ. ఓ ప్రైవేట్ కంపెనీ అకౌంట్ ఒకటి ఉంది ఆమెకి, ఆ అకౌంట్కి ఇంకొక 20,000 ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఏ ప్రైవేట్ కంపెనీ యాజ్ కోఆర్డినేటింగ్ ఫీజ్ ఫర్ హర్ సెల్ఫ్. ఓ 20,000 ఆమె ప్రైవేట్ కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంది కదా,
అది యాజ్ కోఆర్డినేటింగ్ ఫీజ్ అంటే సమన్వయం చేసినందుకు ఇటు ఆఫీసర్స్ని అటు విషయాల్ని సమన్వయం చేసినందుకు కాను అంటే పక్కా చెప్పాలంటే బ్రోకర్ ఛార్జెస్ కింద ఆమె ఒక 20,000 తీసుకుంది. An amount of 6.5 lakh was allegedly withdrawn immediately in cash. ఇప్పుడు ఆ రెండు అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయబడినటువంటి 6,50,000 ఇమీడియట్లీ విత్డ్రా చేసుకున్నారు. బ్యాంక్కి వెళ్ళి ఆ డబ్బులు తీసేసుకున్నారు. ఇన్ క్యాష్ రూపంలో, కార్డ్స్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్ట్రైట్గా బ్యాంక్కి వెళ్ళి క్యాషే విత్డ్రా చేసుకున్నారు. అంటే ఇవి తీసుకెళ్ళి ఏదో ఆఫీసర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది కదా. సెడ్ ద ఏజెన్సీ ఆన్ థర్స్డే. ఈ విషయం చెప్పింది ఎవరంటే ఏజెన్సీ అంటే ఇక్కడ సిబిఐ వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఈ సంగతి తెలిసింది. విషయాలు కంప్లైంట్ చేసేటప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడో ఆ ట్రాన్స్ఫర్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్ సిబిఐ వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాటి ఆధారంగా బ్యాంక్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే బ్యాంక్లో వీళ్ళు ఆ క్యాష్ విత్డ్రా చేసుకున్నట్టు తెలిసిపోయింది. ఆన్ వెన్స్డే బుధవారము టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది అలిగేషన్ ఇలాంటి ఆరోపణలు సిబిఎఫ్సి మీద వచ్చినాయన్న సంగతిని తెలుసుకున్నటువంటి సిబిఎఫ్సి చైర్మన్ ప్రసూన్ జోషి, సిబిఎస్సికి ఒక చైర్మన్ ఉన్నారు ప్రసూన్ జోషి, ఏం చెప్పారంటే హ్యాడ్ సెడ్ చెప్పడం జరిగింది that the processes would be further strengthened at the organizational level to eliminate any third party interference. ఏం చెప్పారంటే ద ప్రాసెసెస్ వుడ్ బి ఫర్దర్ స్ట్రెంగ్థెండ్, ఇంకా వాళ్ళ ఆఫీసులోని విధి విధానాలని ఇంకా చక్కబరుచుకుంటారట. ఎట్ ద ఆర్గనైజేషనల్ లెవెల్, సంస్థాగతమైన స్థాయిలో, దేనికోసం టు ఎలిమినేట్ ఎనీ థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్. మూడో వాళ్ళు ఎవరు అంటే సినిమా వాళ్ళు సిబిఎఫ్సి వాళ్ళ మధ్యలో థర్డ్ పార్టీ కింద ఇలాంటి బ్రోకర్స్ ఎవరూ లేకుండా ఎలిమినేట్ చేయడం కోసం, బయటికి నెట్టేయడం కోసం, తీసివేయడం కోసము ఇంకా కొన్ని చర్యలు చేపడతామని చెప్పి సిబిఎఫ్సి చైర్మన్ ప్రసూన్ జోషి అన్నారు. మిస్టర్ జోషి క్లారిఫైడ్ దట్, మిస్టర్ జోషి అంటే చైర్మన్ ఆఫ్ ది సిబిఎఫ్సి క్లారిఫై చేశాడు, ద పర్సన్స్ మెన్షన్డ్ బై ద కంప్లైనెంట్, ఫిర్యాదుదారుడు ఉదాహరించినటువంటి ఆ 3 పేర్లు వర్ నాట్ సిబిఎఫ్సి అఫీషియల్స్, వాళ్ళు ముగ్గురు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అఫీషియల్స్ కాదు, కానీ అనాథరైజ్డ్ థర్డ్ పార్టీ ఇంటర్మీడియటీస్. అనాథరైజ్డ్ అంటే అనధికారికంగా, థర్డ్ పార్టీ అంటే మధ్యవర్తులుగా ఉన్నటువంటి మూడవ పార్టీ. ఫస్ట్ పార్టీ వచ్చేసి సినిమా వాళ్ళు, సెకండ్ పార్టీ సిబిఎఫ్సి వాళ్ళు అని అనుకుంటే, వీళ్ళు ఇంటర్మీడియరీస్ అంటే మధ్యవర్తులు, ఈ థర్డ్ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు మధ్యవర్తులు అని చెప్పేసి జోషి క్లారిఫై చేశారు. ద సిబిఎఫ్సి చీఫ్ సెడ్ an aggressive digitization process, automation and minimal manual intervention was already in place. ఇంకా ఏం చెప్పారంటే సిబిఎస్ఈ చీఫ్ చెప్పారు, అగ్రెసివ్ డిజిటైజేషన్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ చేసే విధానంలో మొత్తం డిజిటైజేషన్ అంటే మనుషులు లేకుండా డిజిటైజేషన్ ద్వారాను ఆటోమేషన్ ద్వారాను సర్టిఫికేట్ వచ్చే విధంగా, అండ్ మినిమల్ మాన్యువల్ ఇంటర్వెన్షన్, మనుషులు యొక్క ఇంటర్ఫరెన్స్ జోక్యం తక్కువగా ఉండేటట్లు ఆల్రెడీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓన్లీ బట్ నౌ మోర్ మెజర్స్ వుడ్ బి టేకెన్, ఇంకా ఎక్కువ మెజర్స్, ఇంక కొన్ని విధానాలు తీసుకోవాల్సి ఉంది. టు స్టార్ట్ విత్, ప్రారంభించడానికి అంటే సినిమా సెన్సార్కి ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఎవ్రీ డాక్యుమెంట్ వుడ్ హ్యావ్ టు బీ అప్లోడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ. సినిమా కోసం సెన్సార్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకునేటప్పుడే అన్నీ దానికి అవసరమైన సర్టిఫికేట్స్ అన్నీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
కాబట్టి ఇంకా మనుషుల యొక్క ఇంటర్ఫరెన్స్ తక్కువగా ఉంటూ అంత ఆటోమేషన్లో డిజిటైజేషన్ సిస్టంలో సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి చాలా అగ్రెసివ్గా అంటే దూకుడుగా అంటే చాలా స్పీడ్గా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి సిబిఎఫ్సి చీఫ్ చెప్పడం జరిగింది. ఇది మొత్తం ఈ ఆర్టికల్ యొక్క సంపూర్ణమైన మీనింగ్.